కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం మితిమీరిపోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కు ఆయువు పట్టుగా భావించే రెడ్డి వర్గంపై తిరుగుబాటు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ బహిరంగ సభలో రెడ్డి సామాజిక వర్గంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి చివరి రెడ్డి సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2028 ఎన్నికల్లో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. మల్లన్న రాజకీయ భవిష్యత్తుకు మార్గం చూపింది కాంగ్రెస్ పార్టీ. అయితే దశాబ్దాలుగా రెడ్డి పాలన పెత్తనం ఇక చాలు, బీసీల ఓట్లు ఎలాగో ఎక్కువ, మనం అధికారంలోకి రావడానికి ఏం తక్కువ అనుకొని ముందుకు దూసుకుపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. మరో బీసీ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం కాంగ్రెస్ పార్టీలో కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు తన రాజకీయ భవిష్యత్తుకు దెబ్బ కొట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి అంటూ పేర్లు ప్రస్తావించి మరీ రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదవులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వరా అంటూ నిలదీశారు. రాహుల్ గాంధీ గట్టిగా చెబితేనే కులగణనకు ఈ రెడ్డి నేతలు ఒప్పుకున్నారని, లేదా కులగణన కూడా జరిగేది కాదంటూ మరో అడుగు ముందుకేసి సొంత పార్టీలోని రెడ్డి నేతలను రచ్చకిచ్చారు. సాధారణంగా వివాదాలకు ఆమడ దూరంలో ఉండే అంజన్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా రెడ్డి నేతలపై కత్తులు దుయ్యటం వెనుక కారణాలేంటి? ఈ ఇద్దరు నేతల మాటల తూటాల చాటున దాగిన రాజకీయ వ్యూహంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్ దాదాపు రాజకీయాలకు దూరమైపోయారు అనుకున్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవునన్నా కాదన్నా రేవంత్ నాయకత్వంలో తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ ఎంపీగా ప్రాధాన్యత దక్కింది. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా రేవంత్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు, తాను నమ్మిన కోర్ టీంలో ఒకడు. మల్లన్న సైతం రేవంత్ తో సన్నిహితంగానే మెలుగుతున్నారు. బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత కలగటంలో కీలకంగా వ్యవహరించారు. రేవంత్ సపోర్టుతో ఎమ్మెల్సీ అయ్యారు. ఇలా రెడ్డి వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలు రేవంత్ కు సన్నిహితులే. మరెందుకు ఇలా ఆ సామాజిక వర్గాన్నే రెచ్చగొడుతున్నారనే దాని వెనక పెద్ద వ్యూహమే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీసీ కాంగ్రెస్ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్ గా వేరు చేయటంతో మొదలై బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తూ తమ కాంగ్రెస్ సాధించిన ఘనతగా తిరిగి కాంగ్రెస్ కు బీసీలను ఫిక్స్డ్ ఓటు బ్యాంకుగా మార్చాలనేది రేవంత్ వ్యూహంలో భాగమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా బీఆర్ఎస్ కు బీసీలు మరలకుండా కాంగ్రెస్ తో ఉండేలా రేవంత్ అండతోనే ఇలా బీసీ నేతలు రెడ్లపై రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే రేవంత్ రెడ్డి తన నెత్తిపై తాను చెయ్యి పెట్టుకున్నట్లేనని కాంగ్రెస్ లోనే ప్రచారం జరుగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.